ఇన్స్పెక్టర్ గారిచ్చిన నలిగిన నోటుబుక్ అందుకుంటూ, చాలా థ్యాంక్స్ ఇన్స్పెక్టర్, మీరే సహకరించకపోతే. నోనో, మేం మా డ్యూటీ చేశాం సార్, దీనికి ధన్యవాదాలెందుకు? కానీ నిజంగా ఆ కుర్రవాణ్ణి చూస్తే మాలాంటి కరుడుగట్టిన గుండెలు కూడా ద్రవించిపోయాయి. చాలా మానసికంగా కుంగిపోయి ఇన్నాళ్ళు మభ్యపెట్టానని, తనేదో దారుణమైన ద్రోహం చేశానని, తను చేసిన తప్పు చక్కదిద్దుకునే అవకాశం లేకుండా చేసుకుపోతున్నానని చాలా బాధపడ్డాడు. పోనీయండి, అదే అతనికి సుఖం. లేకుంటే జీవితాంతం ఏ ముష్టివాడుగానో అడుక్కుతింటూ బ్రతకవలసైనా వచ్చేది, జైల్లో మగ్గవలసిన రాతైనా పట్టేది అంటూ నమస్కారం పెట్టి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు. ఆ నలిగిన నోట్బుక్ పట్టుకుని అలాగే నిలబడిపోయాడు సూర్యం. అలా ఎంతసేపు నిలబడ్డాడో అతనికే తెలీదు. కాలం స్తంభించినట్టు అతని మనసు శశిరేఖ చచ్చిపోయిన ముఖం మీదే నిలిచిపోయింది. ఎంతో జీవితం చూడవలసిన పసివయసు, ఎంతో ఆనందించవలసిన తరుణం, చిరునవ్వు ముఖంతో ఒక్క మాటైనా అయినవారికి చెప్పకుండా వెళ్ళిపోవడం తలచుకుని సూర్యం గుండె పగలడానికి సిద్ధంగా ఉంది. భుజం మీద పడ్డ చల్లని చెయ్యికి ఉలికిపడి ఆదరాబాదరాగా కర్చీఫ్తో కళ్ళు తుడుచుకున్నాడు. భుజం మీద పడిన చెయ్యి మీద తన చెయ్యి వేసి నొక్కాడు. ఇన్స్పెక్టర్ వెళ్ళి చాలాసేపయింది. ఏం చెప్పాడో అని అమ్మగారు మీకోసం ఆత్రంగా చూస్తున్నారు. ఇక్కడే ఇలా నిలబడిపోయారేం, మళ్ళీ ఏమైనా? అంది భారతి. మళ్ళీ ఏం లేదు భారతి. మోహన్ శశి కోసం ఓ చిన్న నోటుబుక్ దాచాడట, అది ఇచ్చి వెళ్ళాడు. కానీ ఇప్పుడెందుకు? చదువుకునేందుకు నా శశి లేదు కదూ అంటున్న సూర్యం కంఠం దుఃఖంతో వణికింది. మీరలా బాధపడితే అమ్మగారేమవుతారు? ధైర్యంగా ఉండి ఆమెను ఓదార్చండి. రండి, లోపలికొచ్చి ఆమెకి విషయం చెప్పండి అంటూ భారతి సూర్యం చేయి పట్టుకుని నడిపించింది ఇంట్లోకి. దుఃఖానికి ప్రతిబింబంలా మంచం మీద పడున్నారు సూర్యం తల్లి. వడలిన తోటకూర కాడలా నిస్సత్తువ, నిరుత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది ఆమె ముఖంలో. ఏం బాబు, ఇంకా ఏం దాచాలరా నా దగ్గర? అడిగారు కొడుకుని చూడగానే. ఏం లేదమ్మా, ఏదో పుస్తకం ఉందట మోహన్ దగ్గర, అది శశికిమ్మని అడిగాడట, దాన్నే ఇచ్చి వెళ్ళాడు ఇన్స్పెక్టర్ అంటూ తల్లి మంచం వంచున కూర్చున్నాడు సూర్యం. నేను ఈ పుస్తకంలో ఏముందో చదవలేను, దీన్ని ఇలాగే కాల్ చేస్తాను అన్నాడు. వద్దొద్దు, ఆ పని చేయకు బాబు. వాడెంత బజారు బిడ్డ అయినా మీ అత్తయ్య కొడుకు, నీ చెల్లెలు మనసారా కోరుకున్న పెళ్లి కొడుకు. చదువు, నేను వింటాను. నా చిట్టి తల్లికి ఏం రాశాడు? భారతి, నే చెప్పలేదు, వీడు వీళ్ల నాన్నగారిలాగే మూర్ఖపు పట్టుదల తప్పించి హృదయం లేదు. అసలు మగాడి తత్వమే ఇంత కాబోలు. కరిగిపోవలసిన తరుణంలో గుండె రాయి చేసుకుంటాడు. భారతి, వాడు చదవలేడు. నిజాన్ని నీలా నిర్భయంగా నాతో చెప్పలేడు. నువ్వు చదువు, నేను వింటాను అంటూ కొడుకు చేతిలో పుస్తకం లాక్కుని భారతి చేతిలో పెట్టింది ఆవిడ. భారతి పుస్తకాన్ని అందుకుంది. బాగా నలిగిపోయింది. వెనక పేజీలు ఓ మూల కాలాయి. మొదటి పేజీ తిప్పింది. కానీ ఆ చేతిరాత చూసి ఆశ్చర్యపోయింది. ముత్యాలు వరసల్లా ఉన్నాయి. అది శశికి రాసింది కాదు, నా మోహన్ అంటూ మొదలుపెట్టుంది. అమ్మా, ఇది శశికి మోహన్ రాసింది కాదు, ఈ చేతిరాత చూడండి అంటూ వంగి పుస్తకం చూపింది. సూర్యం కూడా ముందు కొంగి చూశాడు. అవును, ఇది మోహన్ రాత కాదు అని ఇంకా సూర్యం మాట పూర్తి కాకుండానే, ఇది వాడి తల్లి రాతేరా, నా ఆడబిడ్డ చేతిరాత, చదువు భారతి, ఏం రాసిందో చదువు ఆత్రపడ్డారు. నా మోహన్, ఇది నేను చచ్చిపోయే ముందు నీకు చెప్పాలని రాస్తున్నాను. కానీ ఏమో, నువ్వు మీ నాన్నలాగానే నా కళ్ళ ముందు లేకుండా పోతే అన్న భయంతో రాసి ఉంచేస్తున్నాను. నాకు పూర్తిగా తెలుసు బాబు, నీ మనసులో ఎలాంటి మంటలు రేగుతున్నాయో, నువ్వు వాటిని ఎలా ఎగదోస్తున్నావో కూడా నాకు తెలుసు. కానీ ఇదంతా అర్థం లేని పని. మీ మామి మీద కక్ష ఎందుకో ఇంకెవరి మీదో చూపిస్తున్నావు. నీకు తెలీదు, వదిన మనసు వెన్నపూసరా, అది సాటి ఆడదాని పట్ల ఎంతో దయతో కరిగిపోతుంది. నా విషయంలో నేనే చెప్పగలను. ఈ కథ పూర్తిగా విను, అప్పుడు నీకే అర్థమవుతుంది నీ కక్ష ఓ మంచి తల్లి మనసు మీద దెబ్బతీస్తోందని. భారతి ఆగింది. సూర్యం ముఖంలోకి చూసింది. అంతదాకా చదువుతున్న భారతికేసే చూస్తున్న అతని కళ్ళు తల్లివంక తిరిగాయి. ఆగేమేం భారతి, చదువు. నీ చెప్పలేదు, నా ఆడబిడ్డ నా భర్తలాగా మొండిదే కాని పాపం మంచిది. ఆడదాని హృదయంలో ప్రేమ పుట్టాలే గాని ఆ ప్రవాహం ఇంకా ఆగదు, అడ్డు తిరగదు. మగవాడు తన సుఖం కోసం ప్రేమిస్తాడే గాని స్వార్థాన్ని ఓ క్షణం కూడా వదులుకోలేడు. చదువు భారతి, పూర్తిగా వింటే తప్పించి నాకు నిద్ర కూడా రాదు అంటూ తలగడ మీద జారబడి కళ్ళు మూసుకున్నారు. నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే మీ నాన్నను ప్రేమించాను. ఎలాగా అని అడక్కు. ఆ వయసు, ఆ పరిస్థితికి ఆ జోరు అలాంటిది.
నేను రోజూ కారు తోలుకుని కాలేజీకి వెళ్లేదాన్ని. పెట్రోల్ బంకులోనే గ్యారేజ్ ఉండేది. ఏ చిన్న పనైనా అక్కడ చేసేవారు. ఆ గ్యారేజీ మీ నాన్నది. ఆయన గారికి చదువు సంధ్యలు లేవని తెలుసు. ఎప్పుడూ కాకి బట్టలతో, గ్రీజుతో రేగిన జుట్టుతో నా మనసులో ఓ చెరగని ముద్ర వేశారు. ఏదో వంకన కారు రిపేర్ కని అక్కడ గంటలు గడిపేదాన్ని. భయంగా ఉంది, కాస్త కాలేజీ దాకా తోలి చూడండి అని మభ్యపెట్టేదాన్ని. లేకపోతే ఇంటిదాకా తీసుకొచ్చి దింపమనేదాన్ని. ఇలా నేనే వారి వెంటపడి ప్రాకులాడాను. వారికి తెలుసు నా వంక కన్నెత్తి చూసినా మా అన్నయ్య చంపేస్తాడని. కానీ నా మనసు కోరింది వేరు. నా అంతస్తుకి, ఐశ్వర్యానికి, ప్రేమకి సంబంధమేమిటి అనుకున్నాను. అదే వారితో అంటే నవ్వేసి ఊరుకునేవారు. ఇలా పెరిగిన మా ప్రేమ అన్నయ్య చెవిని కూడా పడింది. తక్షణం కాలేజీ మానిపించాడు. నా అహం దెబ్బతిండమే కాదు, నాలో పంతం పెరిగింది. అవకాశం చిక్కితే చాలు పెట్రోల్ బంకుకు వెళ్ళి వారితో మాట్లాడి బ్రతిమాలి బామాలేదాన్ని. మీ గొప్పవాళ్ళందరికీ పేదవాణ్ణి ప్రేమించడం ఓ ఫ్యాషన్ కాబోలు అంటూనే నన్ను స్వీకరించారు. అప్పుడు నా ఆనందం నేను మాటల్లో చెప్పలేను. మా అన్నయ్యను ఓడించగలిగానన్న గర్వం, నాకు కావలసిన వాణ్ణి, నా మనసు శరీరం కోరుకున్నవాణ్ణి ప్రేమించి పొందగలను అన్న గర్వం కన్ను మిన్ను కానకుండా చేశాయి. అన్నయ్య కన్నుగప్పి ఎంతో చేశాను. ఇలా ఓ రోజు వారితో గడిపి ఆనందం అలల మీద తేలిపోతూ గేటు తెరుచుకుని వస్తున్నా. తోటమాలి, అమ్మాయిగారు అంటూ రహస్యంగా పిలిచాడు. బాబుగారు చాలా కోపంగా ఉన్నారమ్మా. అమ్మగారి మీద కూడా విరుచుకుపడ్డారు. అమ్మగారు ఏడుస్తూ గదిలోకి పోయి తొలిపేసుకున్నారు. జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. మాలికి నేను పుట్టినప్పటి నుంచి తెలుసు. వాడి భుజాలకి తోటంతా తిరిగేదన్నట. నాలో మొండి ధైర్యం వచ్చేసింది. ఏం చేస్తాడేం మహా అన్న నిర్లక్ష్యం తలెత్తింది. పర్వాలేదులే, నేనిప్పుడేం చేశానని అంటూ హుషారుగా మెట్లెక్కడం ప్రారంభించాను. పై మెట్టు ఎక్కానో లేదో చెంప చెళ్ళుమంది. అప్పటిదాకా తల కూడా ఎత్తి చూడంత నిర్లక్ష్యంగా ఉన్న నా తల ఒక్కసారి తిరిగిపోయింది. చెంప చేత్తో రాసుకుంటూ నిలబడ్డాను. నాకు ఆ క్షణంలో ఏడుపు రాలేదు. అన్నయ్య ధర్మకోపం చూసి నవ్వొచ్చింది. నా పెదవుల మీద చిరునవ్వు అన్నయ్యనింకా రెచ్చగొట్టింది. ఒక్క విసురున చెయ్యి అందుకుని బరబరా లోపలికి లాక్కెళ్ళాడు. అన్నయ్యకి భయం. పనివాళ్లు మా మాటలు వింటారేమో, చూస్తారేమో, రేపు వెనకాతల ఏం గుసగుసలాడతారోనని తన గదిలోకి, అందులో ఓ కుర్చీలోకి కోలదోశాడు. నేను ఏం మాట్లాడకుండా కూర్చున్నాను. అడుగు నాకే అన్నట్టు. మాట్లాడవేం అంటూ గర్జించాడు. అప్పటికే ఈ గోల విన్న వదిన గుమ్మం దగ్గరకొచ్చి తలుపు తీసి తొంగి చూసింది. సూర్యం బాగా చిన్నవాడు. ఆ అమ్మ వెనక నక్కి చూస్తున్నాడు. అలికిడి విని అన్నయ్య అటు చూశాడు. ఏం కావాలి? వదిని చూసి గట్టిగా అరిచాడు. ఏం లేదండి సూర్యం. మాటలు తడబడ్డాయి వదినకి. సూర్యం చెప్పాడు, వాళ్ళత్తని నేను చంపేస్తున్నానని, వెళ్ళు అంటూ కసిరాడు. వదిన వేదంతో నిండిన కళ్ళతో నా వైపు చూసింది. నేను కళ్ళతోనే ధైర్యం చెప్పాను. మోహన్, వదినకి నేనంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమగా ఉండేది. ఎన్నోసార్లు చెప్పేది, ఎందుకలా మీ అన్నగారికి ఎదురు తిరిగి బాధలు కొని తెచ్చుకుంటావని. కానీ ఏమో, నేనెందుకలా చేసేదాన్నో నాకే తెలీదు. ఆ అన్నయ్య నన్ను నిర్బంధించిన కొద్దీ అతని అధికారాన్ని, అథారిటీని కాలదన్నాలనే పంతం మరీ హెచ్చేది. నన్ను కాలేజీ మానిపించావు, కారు ముట్టుకునేందుకు వీల్లేదన్నావు. పోనీ కాళ్ళు చేతులు కూడా కట్టిపడే, లేకపోతే ఓసారి చంపేయ్ అన్నాను కోపంగా. అవును, ఇంకొకసారి అలా తిరిగొస్తే అంతే చేస్తాను. నాన్న వీలులో ఏముందో నీకు తెలీదేమో. నేను చెప్పిన పెళ్లి చేసుకుంటేనే నీకు ఆస్తిలో కాస్తైనా వస్తుంది అన్నాడు భయపడతానని. నీ ఆస్తికో దండం, నీకో దండం. మా అమ్మ నగలు, నగదు చాలు నాకు. నేను నా ఇష్టం వచ్చిన వాడిని చేసుకుంటాను. నేనేం మనిషినా, బొమ్మనా? అంతేనన్నమాట. వింతగా తను విన్నది నిజమేనా అన్నంత అనుమానంగా అడిగాడు. అంతే, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు. నీకున్న డబ్బు దర్పం లేకపోవచ్చు, నువ్విచ్చే అంతస్తు నాకాయన ఇవ్వలేకపోవచ్చు, కానీ మేం హాయిగా ఉంటాం అని నమ్మకం ఉంది. హాయట హాయి. తిండికి బట్టకి మొహం వచ్చినప్పుడు తెలుస్తుందా హాయి? ఈ వెర్రిమొర్రి వేషాలు కట్టిపెట్టు. నీకీ నెలాఖరులోగా సంబంధం నిశ్చయిస్తాను, ఘనంగా పెళ్లి చేస్తాను, అత్తవారింటికి పంపిస్తాను. ఇదే నేను ఆఖరిసారి నీకు చెప్పడం అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు. అన్నయ్య వెళ్లడం కోసమే వేచి ఉన్న వదిన పొరుగునొచ్చింది. చూడు, నన్ను నమ్ము, మీ అన్నయ్య చేత అతగాని పిలిపించి మాట్లాడిస్తాను. అప్పటిదాకా కాస్త ఓపిక పట్టు అంటూ బ్రతిమాలింది. కానీ పాపం వదినకి తెలీదు నేనప్పటికే నెలత పానని. మోహన్, నాకింకా పెళ్లి కాకుండానే పుట్టావు నువ్వు. కానీ దిక్కులేనివాడిగా పుట్టలేదు బాబూ. ఆ రోజు నా కలలన్నీ కళ్ల ముందే భస్మైపోయిన రోజు. నేను ఇంట్లో హడావిడి చూశాను. పెళ్లివారు వస్తున్నారు. నాకేం చేయడానికి పాలు పోలేదు. ఉన్నంత టైంలో కొన్ని బట్టలు, కాసిని నగలు పట్టుకుని రెండో కంటికి తెలియకుండా గేటు దాటేశాను.
అదే ఆఖరుసారి నేను అన్నయ్యకి భయపడ్డాం. నేను వెళ్లేలోగా ఎక్కడొచ్చేస్తాడోనని భయంతో పరుగు పెట్టాను. బాబూ, నీ తల్లి ఇలా లేచొచ్చిందని చులకనగా చూడకు. పరిస్థితులు విషమించాక ఏ ఆడపిల్లైనా ఇంకేం చేయలేని రోజులు. ప్రేమించే హృదయం ఆడదానికి ప్రకృతి ప్రసాదించిన వరం. కానీ ఏం లాభం? ప్రేమించే హక్కు ఈ సంఘం, ఈ కుటుంబం ఆడపిల్లకివ్వదు. ఇవ్వడానికి భయపడుతుంది. రెక్కలు విరిచి కట్టుంచితే ఏ పక్షికైనా తెంచుకుపోవాలని అనిపించడం సహజమే కదా. నేను తిన్నగా వారు పనిచేసే గ్యారేజ్ దగ్గరికి వెళ్ళాను. నన్ను చూసి ఆశ్చర్యపోయారు. నీకేమైనా మతిపోయిందా? నేను పెళ్ళెలా చేసుకుంటాను? నిన్ను నేనెలా పోషించగలను? అంటూ ప్రశ్నలు, సమాధానం లేని ప్రశ్నలు వేసి వేధించారు. నాకేం తెలీదు. మీరు నన్ను ప్రేమించబట్టే నేను గర్భవతినయ్యాను. మీ పంచలో ఉండనివ్వండి. ఈ బిడ్డ బజారును పడి బ్రతకడం మీకిష్టమా? అంటూ ప్రాధేయపడ్డాను. ఆ పూటకి ఇంటికి తీసుకువెళ్లారు. నే బ్రతికిన వాతావరణానికి ఇది తలకిందులని అప్పుడే గ్రహించాను. కానీ అంతట్లోకే సర్దుకున్నాను. మీ నాన్న బాగానే సంపాదించేవారు. కానీ సంపాదనంతా ఇతరత్రా ఎక్కువ ఖర్చు పెట్టేసేవారు. అందుకే సంసారం సాగడం ఇబ్బంది అయ్యేది. నేనెంతో చెప్పి చూశాను. కానీ నే పుట్టి పెరిగిన వాతావరణానికి ఈ వాతావరణానికి ఘర్షణ తప్పలేదు. నీకు 5-6 ఏళ్ళొచ్చేసరికి నేను జీవోత్సవంగా తయారయ్యాను. అయినా నాకు ఆశ. నువ్వే వాతావరణంలో పుట్టి పెరిగినా నీలో ఎంతటి సుగుణాలు దాగుండే అవకాశం ఉందో చెప్పాలని తాతాపడ్డాను. అందుకే దొంగతనంగా బజారుకని గుడికని బయలుదేరి నా ఇల్లు వాకిలి దూరం నుంచే చూపెట్టేవాణ్ణి. అప్పుడు శశిరేఖకి 4 ఏళ్లు. ముద్దుగా బొద్దుగా ముమ్మూర్తులా నా పోలిక. అవును మరి, మేనత్తని కదా. ఇది చూసి అన్నయ్య ఎంతగా కోపగించుకుంటాడో నేను ఊహించకపోలేదు. తోటమాలితో వెనక తిరుగుతుంటే ఓసారి గేటు కవతల నిలబడి చూస్తున్నాను. నా చేయి పట్టుకుని లాగుతున్నావు నువ్వు. మాలి నన్ను చూసి గుర్తుపట్టాడు. అమ్మా, తల్లి నువ్వేనా? రా తల్లి, అయ్యగారు చాలా సుస్థిగా ఉన్నారు అంటూ గేటు తెరిచాడు. బోర్డింగ్ స్కూల్ నుంచి సూర్యంబాబు కూడా వచ్చాడు అన్నాడు. అన్నయ్యకంత జబ్బుగా ఉందా అంటూ లోపలికి అడుగు పెట్టబోయాను. కానీ నాకు మనస్కరించలేదు. ఆయన లేచి తిరుగుతుంటే వెళ్లడం వేరు, ఇదేదో దొంగ పని చేస్తున్నట్టు అనిపించింది. వద్దులే, అన్నయ్యకి తెలిస్తే ఇంకా బాధపడతాడు అంటూ వచ్చేశాను. ఎవరు మాలి? నా వెనకనే అడుగుతోంది శశిరేఖ. మీ అత్తయ్యమ్మ, ఆ బాబు నీ బావ అంటున్నాడు మాలి. నా ఒళ్ళొక్కసారి పులకరించింది. వెనక్కి పరిగెత్తుకు వెళ్లి చిన్నారి శశిని ఓసారి గుండెలకి హత్తుకోవాలనిపించింది. కానీ ఇలాంటి సమయంలోనే మనసు గుర్రానికి కళ్ళెం బిగించడం అలవాటు చేసుకున్నాను. బాబూ, నా మనసు రాయి చేసుకుని నిన్ను ఈడ్చుకుని వచ్చేశాను. ఆ రోజు నా జీవితంలో కొత్త మలుపు తిరిగింది. మీ నాన్న గ్యారేజీలో ప్రమాదం జరిగింది. కారు కింద పడుకుని పనిచేస్తున్నారట. కారు స్టార్ట్ చేసి చూడమన్నారట. వాడు నడిపించేశాడు. అక్కడికక్కడే ప్రాణం పోయింది. నేను నువ్వు దిక్కులేని వాళ్లమై మిగిలిపోయాం. చాలా కాలం ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితిలో పడిపోయాను. శశిరేఖని సూర్యాన్ని పెంచినట్టే నిన్ను వదినికిస్తే పెంచకపోదు. కానీ ఎలా ఇవ్వను? అన్నయ్య పోయడం తెలిసింది. ఓదార్చడానికి వెళ్లే ధైర్యం లేకపోయింది. చివరికి ఓ రోజున నిన్ను వెంటబెట్టుకుని వెళ్లాను. గేటు తాళం వేసుంది. తల్లిని తీసుకుని సూర్యాన్ తీర్థయాత్రలకు వెళ్లాడన్నారు. మళ్లీ కొన్నాళ్ల తర్వాత వెళ్లాను. గేటు మూసున్నా గుర్రాల్లాంటి 2 కుక్కలు భయంకరంగా అరుస్తూ తిరుగుతున్నాయి. వాటి అరుపులు విని మాలొచ్చాడు. వీధి హాలు తలుపు తెరచి టీవీగా పైమెట్టు మీద నిలబడ్డాడు సూర్యం. ఎంతో అందంగా దర్జాగా ఉన్నాడు. నీకంటే ఓ 7-8 ఏళ్లు పెద్దయితేనేం ఆ ఇంటికి యజమాని, ఆ ఐశ్వర్యానికి అధికారి. అమ్మ నిద్రపోతున్నారు, త్వరగా వెళ్ళిపోమను గట్టిగా చెప్పాడు. అది సూర్యం తప్పు కాదు మోహన్, నా రూపం అలా ఉంది. నేనేదో ముష్టికొచ్చాననుకున్నాడు సూర్యం. మాలి నోట మాట రాలేదు. అలాగే నిలబడిపోయాను. నేను గిరున వెనక్కి తిరిగి వచ్చేశాను. అంతే, నేను బ్రతికొండగా మళ్లీ ఆ ఇంటి ఛాయలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. కానీ ఆ ఊరు వదిలి పోలేకపోయాను. అదేనేమో నే చేసిన పొరపాటు. నిన్నీ ప్రాంతాలకి దూరంగా తీసుకుపోయుంటే నీ జీవితం ఇంకోలా రూపొందేదేమో. నువ్వు మగవాడివి, ఊహ తెలిసినవాడివి, ఎలాగైనా బ్రతకగలవు. నీకు చిన్న చిన్న పనులు చేయడం వచ్చింది. గ్యారేజీలో చిన్న పనిస్తానన్నాడు స్వంతదారు. ఆ ధైర్యం చాలు నాకు నిశ్చింతగా చనిపోవడానికి. అందుకే నాకు చనిపోవాలన్న కోరిక పెరిగింది. నీకు బాగా ఊహ తెలిసాక మామ ఇంటి ప్రాంతాలకి వెళ్ళావేమో. ఎప్పుడూ అటే తిరిగొస్తుండేవాడివి. నీ చిన్న వయసులో నీ తల్లికేదో జరిగిపోయిందన్న అనుమానం తలెత్తినట్టుంది. బాబూ, నీ తల్లికి అవమానం జరగలేదు, కానీ అన్యాయం జరిగింది. నా అన్నయ్య కనుక మీ నాన్నని స్వీకరించుంటే అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా నా మనసులో పగ తీర్చుకోవాలని తీరని కోరిక తలెత్తసాగింది.
అన్నీ సవ్యంగా సాగుంటే నువ్వు ఆ ఇంటికి అల్లుడు హోదాలో వెళ్ళగలిగేవాడివి కదా అనిపించేది. ఈ బాధ, మానసిక ఆరాటం, పోరాటం భరించే ఓపిక లేదు. అందుకే ఏ తల్లి నోటితో ఏ కొడుక్కి చెప్పలేని, చెప్పకూడని ఈ కథ నీకోసం రాస్తున్నాను. నీకు కష్టపడి అక్షరాలు నేర్పించాను, చదవను రాయను నేర్పించాను. నాకు బాగా జ్ఞాపకం. నిన్ను చదువుకోమని, రాసుకోమని దెబ్బలాడినప్పుడల్లా మీ నాన్న అదోలా చూసి, ఏ గొప్పింటి అల్లుని చేస్తావా అని హేళన చేసేవారు. అదిప్పుడు నీకు పనికొస్తుంది. ఈ తల్లి కథ చదువుకుని నువ్వైనా నన్ను అర్థం చేసుకోకపోయినా అపార్థం చేసుకోకుండా ఉంటావని ఆశ. ఈ తల్లి నీకోసం ఎన్నో బాధలు పడింది, కానీ అనుకున్నదేదీ సాధించలేకపోయింది. నా మీద పగబోనవన్న నమ్మకంతో నేను వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమని అడగను. నువ్వు చిన్నవాడివి. నువ్వు కష్టపడి, బాగుపడి, ప్రేమించి పెళ్లి చేసుకుని చెడిపోయింది అనుకున్న నీ తల్లికి మంచి పేరు తెస్తావని ఆశిస్తూ వెళ్ళిపోతున్నాను. నేను చచ్చిపోయినా నా ఆత్మ నీకు రక్షగా, నీ ఆనందం పంచుకుంటూ, నీ దుఃఖం పంచుకుంటూ, నిన్ను హెచ్చరిస్తూ, నిన్ను ఓదారుస్తూ ఉంటుందని మరిచిపోవు కదూ. భారతి కళ్ళు వర్షిస్తున్నాయి. చదవడం ఆపి సూర్యం ముఖం కేసి చూసింది. సూర్యం కళ్ళు నీటిపొర కమ్మున్నాయి. అంతేనా? ఆత్రంగా అడిగారు కళ్ళు తెరవకుండానే సూర్యం తల్లి. కొంగుతో కళ్ళొత్తుకుంటూ, లేదమ్మా, ఇంకా ఉంది. కానీ ఇది మీ ఆడబిడ్డ రాసింది కాదు, శశి కోసం మోహన్ రాశాడు అంది విని వినపడినంత నెమ్మదిగా. చదువు ఆపకు. ఈ కథ ఈనాటితో పూర్తిగా తెలిసిపోవాలి. నా చిట్టి తల్లిని ఎందుకలా బలికోరాడో తెలియాలి. చదువు భారతి. ఆత్రంగా, ఆవేశంగా అడిగారు మంచం మీద లేచి కూర్చుంటూ. అలాగే అంది భారతి. చేతిరాత అంత కుదురుగా లేకపోయినా భావాలు స్పష్టంగానే ఉన్నాయి మోహన్ మాటల్లో. శశి, నేనా రోజు గ్యారేజ్ నుంచి జిడ్డు కారుతూ ఇంటికొచ్చాను. మా ఇంటి ముందు చాలామంది గుమిగూడున్నారు. వాళ్ల మధ్య మా అమ్మ హాయిగా దీర్ఘనిద్రపోతూ ఉంది. చెరగని చిరునవ్వుతో ఉన్న ఆ ముఖం చనిపోయిన ముఖంలా లేనేలేదు. అమ్మ చచ్చిపోయిందంటే నమ్మకం కలగలేదు నాకు. కానీ చుట్టుపక్కల వారంతా కలిసి నేను చేయవలసిన కర్మకాండ చేయించారు. ఆ రాత్రి నాకు ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. హృదయం పగిలేలా ఎక్కడా ఎవరూ చూడని చోట కూర్చుని ఏడవాలనిపించింది. అలా ఎక్కడెక్కడో తిరిగాను. దారి తెన్ను లేకుండా తిరిగి అపరాత్రి వేళ ఇల్లు చేరాను. ఏ పొరుగింటామో చిన్న మట్టి ప్రమిదలో ఒత్తివేసి నట్టింట పెట్టింది. ఎక్కడ తిరిగినా, ఎక్కడ కూర్చున్నారాని దుఃఖం ఆ దీపం చూడగానే నాలో కట్టలు తెంచుకుంది. అక్కడే కూలబడి ఏడ్చాను. నాలో నవనాడులు కుంగిపోయి అలసటతో ఒళ్ళు తెలియక పడేదాకా ఏడ్చాను. తెలివొచ్చి చూసేసరికి సన్నని వెలుగొస్తోంది. ఏవో కాగితాలు గాలికెగురుతున్నట్టు రెపరెపలాడుతున్నాయి. తిరిగి చూస్తే ఈ నోటు పుస్తకం. లేచి వెళ్లి తీశాను. నా కన్నతల్లి నా కోసం రాసిందా అని అనుకుని గుండె కదుముకున్నాను. అలాగే కిటికీ దగ్గరగా జరిగి కూర్చుని చదవడం ప్రారంభించాను. అది పూర్తి చేసేసరికి నా ఒళ్ళు వేడెక్కిపోయింది. నా మనసు మొద్దుబారిపోయింది. నేను ఎక్కడున్నానో నాకే తెలియడం లేదు. పనికి వెళ్లలేదు. పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు. అలాగే శిలైపోయినట్టు కూర్చుండిపోయాను. నా మనసులో ఏవేవో వెర్రి ఆలోచనలు తలెత్తసాగాయి. ఏదో వెర్రి ఆవేశం నన్ను ఊపేసాగింది. ఏదో కక్ష, పగ సాధించాలని పట్టుదల నాలో చోటు చేసుకుంది. శశి, తొలి నుంచి నిన్ను కక్షతో ప్రేమించాను. కానీ నా మాట నమ్ము. నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావని, నా కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని తెలుసుకున్నాక నాపై నాకే అసహ్యం వేసింది. నిన్ను ప్రేమించినందుకు కాదు శశి, కక్ష ప్రతిపాదికగా ప్రేమించినందుకు. అమ్మ పోయిన రోజు మొదలైంది నా కొత్త పథకం. ఎలాగైనా నిన్ను నా దాన్ని చేసుకోవాలని. మీ ఇంటివాళ్లు మా అమ్మకు చేసిన శిక్షకు కక్ష బదులు తీర్చుకోవాలి. అదే నా ధ్యేయం. అదే ధ్యేయంలో క్షణం విరామం దొరికినా మీ ఇంటి ప్రాంతాలకొచ్చి వాలేవాణ్ణి. నువ్వు బంగారు బొమ్మల బట్టలు వేసుకుని తోటలో తిరుగుతుండేదానివి. నీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు శశి. ఓ రోజు మీ ప్రహారీ గోడకి మీ చెట్టు మామిడికాయలు దొంగతనంగా కోస్తున్నాను. అప్పుడు నువ్వు చెట్టు కింద నిలబడి నాకు ఓ కాయ కోసిపెట్టు అంటూ వేసుకున్న కండువా పట్టావు. ఓ కాయ కోసి పడేసి నీ పేరేంటి అని అడిగాను. శశిరేఖ అన్నావు. ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు. వీణలా పలికిన నీ కంఠం నిద్రలో అంతా నా పేరు శశిరేఖ, నా పేరు శశిరేఖ అంటూ చెప్తూనే ఉంది. శశి, నేను క్షమ అంటే ఏంటో తెలియకుండా పెరిగినవాణ్ణి. అందుకే నువ్వు అమాయకంగా సాయంత్రం అయ్యేసరికి మామిడి చెట్టు చుట్టుపక్కల తిరుగుతుంటే నా మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఎప్పుడెప్పుడు గ్యారేజీలో పని ముగుస్తుందా, ఎప్పుడెప్పుడు మీ ప్రహారీ గోడ దగ్గర వాల్దామా అని ఊళ్ళూరేది నా మనసు. దానికి తగ్గట్టు నన్ను చూడగానే నువ్వు నీ ముఖం ఒక్క మెరుపులా మెరిసేవారు. కానీ శశి,
మెరుపు తర్వాత చీకటి ఇంకా చక్కగా కనిపిస్తుంది. నా మనసులో చీకటి అంతే అయ్యేది. నిన్ను ఎంత త్వరగా నా దాన్ని చేసుకోవాలా, ఎంత త్వరగా నిన్ను ఇల్లు దాటించాలా అనే నా మనసు తహతహలాడేది. మీ అన్నయ్య సూర్యం సరిగ్గా ఆ తండ్రికి కొడుకు. అందుకే నన్ను వీధులకు కూడా రానిచ్చేవాడు కాదు. కానీ నీకు అమ్మ కథ తెలీదు. అందుకే నిన్ను ఎందుకు రానివ్వడం లేదో అర్థం చేసుకోలేక మా అమ్మలాగే అన్నయ్యకి ఎదురు తిరగడమే ధ్యేయంగా పెట్టుకుని నన్ను ఆకర్షించడానికి తాపత్రయపడ్డావు. శశి, నిన్ను ఇంట్లోంచి పంపి బోర్డింగ్లో పెడుతున్నారని తెలిసింది. నీకు గుర్తుందా? మీ అన్నయ్య ఓ రోజు నన్ను తన్నించాడు కూడా. ఆ రోజు నేను జన్మలో మరిచిపోను. ఆ రోజే వీలైనంత త్వరగా నిన్న ఇంటి నుంచి తొలగించాలని నిశ్చయించుకున్నాను. శశి, జీవితం చాలా గమ్మత్తుగా సాగుతుంది. మరుక్షణంలో ఏమైపోతుందని గ్రహించగలిగిన మనిషే ఉంటే ఈ సంఘం, ఈ కట్టుబాట్లు అలా ఉండవు. నిన్ను ఇంట్లోంచి స్కూలుకి పంపిస్తున్నారని మీ మాలి చెప్పాడు. పాపం వాడికేం తెలుసు? నేను నీకంటే ముందరే స్కూలుకి వెళ్ళాను. నాకు తెలుసు, నా నుండి దూరం కావడం ఇష్టం లేక స్కూల్లో చేరనని ఏడ్చిన నువ్వు నేనింకా నీకు సన్నిహితం అవుతానని తెలిస్తే తప్పించి ధైర్యంగా ఉండలేవని. నిన్ను చూసుకునేందుకు నిర్ణయించిన మిస్సమ్మ మీ ఊరమ్మాయే. నీకు తెలీదేమో పాపం. నేనిలా ఉత్తరం చేతిలో పెడితే కొయ్యబారి నిలబడిపోయింది. నిన్ను ఇంటి నుంచి గుడి పెదిలమన్నట్టు ఈ మారుమూల బోర్డింగ్ స్కూల్కి పంపించాడు మీ అన్నయ్య. కానీ ఈ బడే నిజంగా మన పాలిట గుడైందని ఎలా గ్రహించగలడు? మీ మిస్సమ్మకి నీకంటే వయసుందే కాని గ్రహణశక్తి తక్కువ కదూ శశి. తన గురించిన వర్ణన చదువుతుంటే భారతి చెంపలు జేవురించాయి. అందుకే నువ్వంత సులభంగా బోల్తా కొట్టించావు శశి. నిజంగా నిన్ను ప్రేమించడం మొదలుపెట్టింది రహస్యంగానైనా ధైర్యంగా కలుసుకోవడానికి అవకాశం చిక్కాకే. అప్పుడప్పుడు అనిపించేది నేను ఎవరో చెప్పేయాలని. నీ నుండి దూరం కాగానే నా చపలత్వం నన్ను నిలవనీయక తిన్నగా మీ అన్నయ్య కళ్ళబడేలా చేసేది. అంతేకాదు, మీ అన్నని ఎంతగా రెచ్చగొట్టానంటే నేను ఎక్కడైనా కనిపిస్తే కాల్చేసి ఉండును. ఎందుకో అతగాడంటే ఈ కసి నాకు. నేనే చెప్పలేను. జీవితంలో అన్నీ ఉన్నవాడనా? కాదు. మా అమ్మని వాళ్ళ నాన్న అవమానించినందుకే. కక్షతో ప్రేమించడం మొదలుపెట్టినా నీ పట్ల నా హృదయం అనురాగంతో నిండడం ప్రారంభించింది. అందుకే ఆఖరిసారిగా బెదిరించైనా సరే కొంచెం పెద్ద మొత్తం మీ అన్న దగ్గర నుంచి లాగాలని ప్లాన్ వేశాను. అంత తొందరగా నిన్ను తీసుకుపోవాలని కాదు, ఎక్కడైనా అన్నీ అమర్చి రాణిలాగా నిన్ను తీసుకువెళ్లాలని. కానీ శశి, నీ పుట్టినరోజు నాడు జ్ఞాపకం. మీ అన్నయ్య నీ మిస్సమ్మని ప్రేమిస్తే తప్పు కాదు. ఏమీ లేని వాణ్ణి కనుక నేను ప్రేమించడం తప్పు. కానీ హృదయం ఇలాంటి రూల్స్ పాటించదు కదా. దానికి కారణాలతో అవసరాలతో పనిలేదు. ప్రేమంటే దానికి ఎక్కడలేని ధైర్యం వస్తుంది, తెగింపు వస్తుంది, చావడానికి కూడా వెనుకాడదు. మీ మిస్సమ్మని గుడి దగ్గర చూసి నా గుండె అంతే చేసింది. అమాయకంగా నీకోసం తన కోసం దేవుళ్లకి ఆరాధనలు జరిపిస్తూ వస్తుందామె. నా గుండె కొతకొతలాడిపోయింది. ఛాలెంజ్ చేయకుండా ఉండలేకపోయింది. నిన్నింత త్వరగా అందుకే తీసుకొచ్చాను. నువ్వా మేడ మీద కిటికీలో నుంచి సునాయాసంగా ఆనందం ఆరాధన నిండిన కళ్ళతో నా చేతుల్లో కురికి పెరటి తలుపులు తెరుస్తుంటే నాకెందుకో కళ్ళు చెమరచాయి. నిన్నా నేను మోసం చేయగలను. అది నా తరం కూడా కాదు శశిరేఖ. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని ఉన్నదానిలోనే నిన్ను సుఖపెడుతూ నీ మెరిసే కళ్ళ వెలుగుల్లో జీవితం సాఫీగా సాగించేయాలని. కానీ దైవ నిర్ణయం వేరుగా ఉంది కాబోలు. కర్మకి కర్తలం మనం కాదంటారే, అది అంత నిజం శశి. మీ మిస్సమ్మ నా ప్లాన్ అంతా చెడగొట్టింది. మీ అన్నను ప్రేమించింది కదా, ఒప్పించి డబ్బిప్పించి మనని మన మానాన్న బతికేలా చేస్తుందనుకున్నాను. కానీ కథ అడ్డం తిరిగింది. నాలో రాక్షసత్వానికి తిరిగి ప్రాణం పోసింది. ఇక మిగిలినవి నీకు తెలుసు. కానీ పర్యవసానం మనిద్దరికీ తెలీదు. కానీ ఒకటి నీకు చెప్పాలని ఈ గోడు రాశాను. నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఇది నమ్మితే చాలు. మనిద్దరం కలిసి బ్రతకాలి, లేదా కలిసే చచ్చిపోవాలి. అదే నా కోరిక. ఇక సంతకం కూడా లేదు. మిగిలిన పుస్తకం మూల కాలుంది. భారతి మానుప్రడి అలాగే కూర్చుండిపోయింది. సూర్యం లేచి కాలుగాలిన పిల్లిలా గదిలో అటు ఇటూ తిరగడం ప్రారంభించాడు. విరుచుకుపడ్డానికి ముందున్నట్టు వాతావరణం భయంకరంగా గంభీరంగా ప్రశాంతంగా ఉంది. బాబు, పోలీసులను అడిగి మోహన్ శవం ఇంటికి తీసుకురా. మనమే దహన సంస్కారం చేయిస్తామని చెప్పు. విని వినపడినంత నెమ్మదిగా అన్నారు సూర్యం తల్లి. భారతి సూర్యం కేసి చూసింది. నడవడం ఆపి, అలాగేనమ్మా, ఇప్పుడే ఫోన్ చేస్తాను అన్నాడు. అలాగే చేయి బాబు. మనం కాదన్నా అవునన్నా వాడి ఇంటికి అల్లుడు కాదగినవాడు. నేనంటే ఎంతో ఇష్టమున్న నా ఆడబిడ్డ కొడుకు. ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయింది.
ఇక దుఃఖించకండమ్మా, దానివల్ల గతించిన కథ వెనక్కి తిప్పలేం అంది భారతి. నిజమే భారతి, కానీ మనసు ఆగదు కదూ. ఇలా కాకుండా ఇంకోలా జరుగుంటే ఈ ఇల్లు వాకిలి ఎంత కళకళలాడుతూ ఉండేది. కానీ ఇలా జరగాల్సింది అలాగే జరుగుతుంది. నా తల్లి మేనత్త పోలికొచ్చినందుకు మేనత్తలాగే నికృష్టపు బ్రతుకులో కుమిలిపోకుండా చనిపోయింది. అదే దాని అదృష్టం. చూడు సూర్యం, నీ కోపం నీ తాపం అన్నీ ఈనాటితో ఆఖరు. నువ్వు కోరిన మంచి నీ చెల్లెలు కోరుకోలేదు. పిచ్చి తల్లి కనుక నువ్వు దాన్నెంతగా ప్రేమించావు, అది నిన్నంతగా చేదరించుకుంది. అవేం మనసులో ఉంచుకోకు. నీ ధర్మం నువ్వు చెయ్యి. వాణ్ణి, అదే మోహన్ని ఓ అనాథ ప్రేతంలా వదిలేకు బాబు. అదే నే కోరేది. సూర్యం గబగబా వచ్చి తల్లి చేతులు రెండు తన చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్మా, అలా అనకమ్మా, నేనన్ని ఏర్పాట్లు చేస్తాను. ఇద్దరి తరపున శాస్త్రోక్తంగా దాన ధర్మాలన్నీ చేయిస్తాను. నువ్వు దిగులు పడకు అన్నాడు. సరే బాబు, నాకు కావలసిందంతే. మీరు వెళ్ళండి, నాకు నిద్రొస్తోంది అంటూ ఒత్తిగిల్లి కళ్ళు మూసుకున్నారామె. సూర్యారావు మోహన్ శవం ఇంటికి తెప్పించాడు. బాగా కాలిపోయినందువల్ల పోస్ట్ మార్టం వల్ల శరీరాన్ని ఎక్కడా కనిపించకుండా తెల్లని బట్టలో చుట్టేశారు. సారీ సార్, చనిపోతూ కూడా అతను ఏదో చెప్పబోయిన ఇన్స్పెక్టర్ని వద్దని చేత్తోనే వారించాడు సూర్యారావు. చనిపోయిన వాడి గురించి ఇక చెడు ఉండదు ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ. మీ సహకారం లేకపోతే ఇంత త్వరగా పనులు జరిగేవి కాదు అంటూ చెయ్యందించాడు. ఇన్స్పెక్టర్ సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. మిగిలిన తతంగం అంతా పూర్తి చేశారు పురోహితులు. ఎవరు కొరివి పెడతారు అడిగాడు ఒక బ్రాహ్మణుడు. నేనే, దృఢంగా అన్నాడు సూర్యారావు. తడిబట్టలతో చేతిలో నిప్పుకొండతో సూర్యం ముందు నడుస్తుంటే మోహన్ శవం భవంతి గేట్లు దాటింది. సూర్యం తల్లి ఒక్కసారి గొల్లుమన్నారు. భారతి ఆమెని పొదివి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది. నిజానికి మోహన్ అదృష్టవంతుడమ్మా. అతని తల్లికి జరగని మర్యాద మృత్యువైనా అతనికి జరిగేలా చేసింది. దిక్కులేనివాడిగా కాకుండా ఈ ఇంటి అతిథిగా వెళ్ళిపోతున్నాడు. అవునా అంది. నోటికి కొంగు అడ్డు పెట్టుకుని అవునన్నట్లు తల ఊపారామే. ఓ 5-6 గంటల తర్వాత సూర్యారావు తిరిగొచ్చాడు. స్నానం చేసి బట్టలు మార్చుకుని నిస్సత్తువ నిరుత్సాహం ముంచుకురాగా హాల్లో కుర్చీలో కూలబడ్డాడు. లేనాయనా, కాస్త తిని పడుకుందుగాని అంటూ తలమీద ఆమె చేయి వేశారు. అమ్మా అంటూ తల్లి చేయి అందుకుని చిన్నపిల్లాళ్లా భోరుని ఏడ్చాడు సూర్యం. ఏడవకయ్యా, మనం ఎంత కాదనుకున్నా రక్త సంబంధం ఇలాగే పట్టి పీడుస్తుంది. పద, భారతి కూడా ఏం తినకుండా కూర్చుంది నీకోసం చూస్తూ అంటూ కొడుకుని లేవదీశారు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారన్న మాటే గాని ఎవరూ మాట్లాడలేదు. ఒకరి ముఖంలోకొకరు చూసుకోవడం లేదు. ఎవరి ఆలోచనలు వారివిగా, ఎవరి జ్ఞాపకాలు వారివిగా భోజనం అయిందనిపించి లేచారు. ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. తర్వాత 4 రోజులు 4 యుగాలుగా అనిపించాయి భారతికి. ఇటు సూర్యం కేసి అటు అమ్మగారి కేసి ధైర్యంగా చూడలేకపోతోంది. తనకి అప్పగించిన బాధ్యత తను పొందికగా అందరికీ ఆనందం కలిగేటట్లు నిర్వహించలేకపోయానే అన్న బాధ ఆమెను కొంగదీస్తోంది. ఒకనాటి మధ్యాహ్నం పూట నిశ్శబ్దంగా కూర్చుని తన పెట్టె సర్దుకోవడం ప్రారంభించింది. ఇక్కడ తనకింకేం పని? స్కూలుకి, తన రొటీను జీవితానికి తిరిగి వెళ్ళిపోవడమే. తెరిచున్న పెట్టె ముందు కూర్చుని ముసురుతున్న ఆలోచనల్ని చెదరగొట్టాలని ప్రయత్నం చేస్తోంది భారతి. ఏం చేస్తున్నావమ్మా అంటూ లోపలికొచ్చారు జమీందారిని. ఉలికి పడింది భారతి. తెరుచున్న పెట్టె గబాలను మూసింది. ఏం లేదమ్మా, పెట్టి సర్దుతున్నాను. నాకు సెలవులు అయిపోయాయి కదా అంది నెమ్మదిగా. ఇంకెక్కడికి వెళతావమ్మా నన్ను వదిలి? దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అన్నారామె. ఇలారా అంటూ చేయి జాపారు. దగ్గరగా వెళ్ళి ఆమె దగ్గరే కింద కూర్చుంది భారతి. భారతి తల నిమురుతూ కాసేపు అలాగే ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోయారు. నేను వెళ్ళిపోవడమే మంచిదమ్మా. నేనిక్కడ ప్రశాంతంగా బ్రతకలేను. శశిరేఖ కోసం వచ్చాను. ఆమెను దూరం చేశాను. నాకింకా ఇక్కడ పనేముంది? నాకు ఆ స్కూల్లోనే శాంతిగా ఉంటుందేమో, ప్రయత్నిద్దామని అంది భారతి. వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నించింది. కానీ కళ్ళు వర్షించడం మానంటున్నాయి. అవునమ్మా, శశికి స్నేహితురాలుగా వచ్చాను. అంతా సంతోషంగా ఉంటే మీ సేవ చేసుకుంటూ ఈ ఇంట్లో కొంచెం స్థలం చూసుకుందామనుకున్నాను. కలలు కన్నాను. కానీ నా స్వాప్నిక సౌధాలన్నీ శశిరేఖతో పాటే పేక మేడల్లా కూలిపోయాయి. నన్ను వెళ్ళిపోనివ్వండి. నేనుంటే మీకు దుఃఖం మరుపుకు రాదు అంటూ ఆమె ఒడిలో తలదాచుకుంది. నీ అశాంతికి కారణం నాకర్థం కాదనుకోకు భారతి. శశిరేఖ నీలో ఒక అపనమ్మకాన్ని లేవదీసింది. తనని పూర్తిగా నమ్మేలా ప్రవర్తించి నిన్ను పూర్తిగా కన్నుగప్పి మోసం చేసింది. వెర్రిది. తనని తనే మోసగించుకుంటున్నానన్న నగ్న సత్యం గ్రహించలేకపోయింది. దానిక గుడ్డి ప్రేమలో ఉచితమేదో అనుచితమేదో గ్రహించే ఇంగితం లేకపోయింది.
మేం ఎవరం కాదు కూడదు అన్నాం. మేం నిషేధించాం కనుక చేసి తీరాలనుకుంది. చూడు భారతి, ఇది వెలుగుబాట, దీని వెంట నడు అని చెప్పగలం. కాని ఏం అటెందుకెళ్ళాలి, ఈ చీకటి దారిని వెళితేనేం అంటూ మంకుపట్టు పడితే ఎవరేం చేయగలరు చెప్పు. నీ సాయశక్తులా దాన్ని మంచి దారికే తేవాలని ప్రయత్నించావు. ఫలితం గురించి నువ్వెవరు నిర్ణయించడానికి? దానికి భగవంతుడనేవాడే బాధ్యుడు. భారతి, నిజంగా దాన్ని మరణమేనమ్మా వెలుగుదారికి తోసింది. నువ్వు ఉండే సూర్యం బ్రతుకు చీకటి చేస్తావా? ఆప్యాయంగా అడిగారు. మాతృప్రేమ నెరుగని భారతికి ఈ మాటలు వాటిలోని ఆప్యాయత భరింపరాని ఆవేదన రేకెత్తించాయి. ఆమె ఒడిలో అలాగే పడుకుని రోదించింది. మారు మాట్లాడకుండా ఆమె తల నిమురుతూ అలాగే కూర్చున్నారామె. ఎక్కడున్నారు అంటూ లోపలికొచ్చాడు సూర్యారావు. చూడు సూర్యం, ఈరోజు శాస్త్రులు గారిని నేను రమ్మన్నానని చెప్పు. ఈ దినాలు గడవగానే ఏ ఆడంబరం లేకుండా మీ వివాహం జరిపిస్తాను. అంత తొందరెందుకమ్మా అడిగాడు సూర్యం. లేకుంటే పరాయి పిల్ల ఎన్నాళ్ళుంటుందిరా మన ఇంట? కొడుకు ముఖంలోకి చూస్తూ అడిగారామె. ఏడ్చి ఏడ్చి ఉబ్బున్న కళ్ళు పైకెత్తి ఆమె ముఖంలోకి చూసింది భారతి. నన్ను అట్టే పెట్టడానికి ఇదొక్కటే మార్గమా అన్నట్టు. నాకు కాస్త పనుంది. చాలాసేపే భారతి కనబడకపోతే ఇలా వచ్చాను. చూడు సూర్యం, భారతి పెట్టి సర్దుకుంటోంది. వద్దని తన ఇంటి కోడలై నా కళ్ళ ముందే ఉండాలని నా కోరిక. నచ్చజెప్పు అనేసి లేచి వెళ్ళిపోతున్న తల్లికేసి అలాగే బొమ్మలా కూర్చున్న భారతికేసి విస్తుపోయి ఓ క్షణం చూశాడు. చేతులందించి భారతిని లేవదీశాడు. తన కౌగిట చేర్చుకుని, ఇంత విషాదాన్ని నా ఒక్కడి మీద పెట్టి వెళ్ళిపోదామనా అడిగాడు. లేదు, నా మూలంగా మీ విషాదం పెరుగుతుందే గాని మరుగున పడదేమో అన్న భయం అంది నెమ్మదిగా. ఈ ఇంట్లో నా చిన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నాను విషాదాన్ని. జమీందారీ కుటుంబం పేరుకే గాని ఈ ఇంట్లో ఎప్పుడూ శాంతి లేదు. నాన్నగారు పోయాక మరుగున పడిన అత్తయ్య మళ్లీ తలెత్తిందా అనిపించింది శశిరేఖలో. చూసావుగా ఇన్నాళ్ళు ఏం ప్రశాంతత అనుభవించామో. భారతి, ఒకటి ప్రామిస్ చేస్తావా? భారతి ముఖం పైకెత్తుతూ అడిగాడు. తలూపింది భారతి. మళ్లీ వెళ్ళిపోనని, అటువంటి ఊహ కూడా రానివనని మాటివ్వు అంటూ చేయి చాపాడు. ఆ అరచేతిలో తన ముఖం దాచుకుంది భారతి. గడిచిందంతా ఓ పీడకలగా మరిచిపో భారతి. ఇప్పుడే నువ్వు నేను కలుసుకున్నామనుకో, ప్రేమించుకున్నామనుకో, మమతలు పెంచుకుంటున్నామనుకో, పెళ్లి చేసుకుంటే తప్పించి నిన్ను ఈ ఇంట్లో అట్టే పెట్టుకునే హక్కు నాకు ఉండదు కదా. ఒప్పుకున్నట్టేనా? తలూపింది భారతి. ఇంక అమ్మ నిశ్చింతగా ఉంటుంది. నిజానికి అమ్మ ఇప్పుడే కాస్త ధైర్యంగా కనిపిస్తోంది నాకు. ఎప్పుడు ఏ బెడద వచ్చి పడుతుందో అన్నట్టు బెదురుతూ చూసే అమ్మ కళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా చూస్తున్నాయి అనిపిస్తోంది. నేను అమ్మ చెప్పినట్టు శాస్త్రులు గారికి కబురు పెడతాను అంటూ భారతి తల మీద చిన్న ముద్దు పెట్టుకుని గదిలోంచి గబగబా బయటికి నడిచాడు సూర్యారావు. కర్మకాండలన్నీ నిరాడంబరంగా ముగించారు. కాలం శీఘ్రగతిన పరుగులు పెడుతూనే ఉంది. పడి లేచేవారి కోసం, సేద తీర్చుకోవాలని ఆగేవారి కోసం, కష్టాలలో మునిగిన వారి కోసం, సుఖాల్లో తేలుతున్న వారి కోసం కాలం ఆగదు. శాస్త్రిగారు ముహూర్తం నిర్ణయించడంతో వేణుగోపాలస్వామి ఆలయంలో భారతికి సూర్యారావుకి వివాహం జరిపించారు జమీందారిని. కొత్తగా కోడలుగా ఇంట్లోకి అడుగు పెడుతున్న భారతిని తలపుణికి, నువ్వు ఈ ఇంటి దీపానివి, నువ్వుంటేనే ఇంట్లో వెలుగుంటుంది, ఇది ఎప్పుడూ మరిచిపోకు భారతి అన్నారు సూర్యం తల్లి. ఒక్క మాటలో కోడలి బాధ్యతంతా ఏమిటో అర్థమయ్యేలా ఉందామె మాట. చూడు సూర్యం, ఈ సాయంత్రం బయలుదేరి మీరు పట్నంలో మనింట ఓ 10 రోజులు గడిపిరండి. నేనిలోగా ఇల్లు బాగు చేయిస్తాను అన్నారు. సాయంత్రానికంతా కారు సిద్ధంగా ఉంది. సామాన్లన్నీ డిక్కీలో పెడుతున్నాడు మాలి. కారెక్కబోతూ ఆగి అత్తగారి పాదాలు తాకి దండం పెట్టింది భారతి. దీర్ఘసుమంగళిగా 10 కాలాలు వర్ధిల్లు తల్లి అంటూ ఆర్ద్రమైన కంఠంతో దీవించారామె. బాబు సూర్యం, ఇన్నాళ్ళు ఆగినందుకు నువ్వు అదృష్టవంతుడురా. భారతి లాంటి పిల్ల వెతికితే దొరుకుతుందా? అంతా ఘటనగాని అన్నారు కొడుక్కేసి తిరిగి. కారు స్టార్ట్ చేస్తూ, మళ్ళీ ఈ రోజుకల్లా ఇక్కడ ఉంటామమ్మా, వస్తా అంటూ క్లచ్ వదిలాడు. కారు భవంతి గేటు దాటేదాకా అలాగే చూస్తూ నిలబడిపోయారు జమీందారిని. కారు మెయిన్ రోడ్డు దాటేసింది. పక్కన కూర్చున్న భారతి సూర్యం ముఖంలోకే చూస్తోంది. సూర్యారావు చూపు మట్టుకు రోడ్డు మీదే ఉంది. దారిలో స్కూల్కి ఒకసారి వెళ్ళి చూద్దామా అడిగింది. ఓరగా ఆమె వంక చూసి, ఏం ఎందుకు భారతి, మొన్న నీ తరపున నేనే ఉత్తరం పంపాను, కొన్నాళ్లపాటు నువ్వు రాలేవని అన్నాడు. కొన్నాళ్లపాటంటే? అదే, నిన్ను ఒప్పించడానికి కొన్నేళ్లైనా పట్టదా? తర్వాత మనం పెళ్లి చేసుకునేందుకు కొన్నాళ్లైనా పట్టదా అని. మరిప్పుడో అడిగింది. ఇక రావని, పై పిల్లలకి కాకుండా ఇకపై నా పిల్లలకే చదువు చెప్తావని,
అందుకని ఉద్యోగానికి రాజీనామా ఇస్తావని రాసేస్తాను, సరేనా? భారతేం బదులు చెప్తుంది? సిగ్గుపడి తల వంచుకుని కూర్చుంది. నువ్వలా మౌనవ్రతం పట్టి కూర్చుంటే ఈ ప్రయాణం మహా విసుగనిపిస్తుంది అంటూ స్టీరింగ్ మీద నుంచి ఓ చెయ్యి తీసి భారతి భుజం మీద వేశాడు. నీరెండ కూడా మటుమయమవుతోంది. పూర్తిగా చీకట్లో నలుమూలలా అలుముకోకుండానే వెన్నెల తరుముకొస్తోంది. ప్రశాంతంగా ఉన్న రోడ్డున సాఫీగా కారు సాగుతోంది. ఓడలు పరుచుకున్న ఒక చెట్టు దగ్గర కారు ఆపాడు సూర్యారావు. తను జీవితాంతం ప్రేమిస్తానని, ఆ మాటలు ప్రేయసికి చెప్పడానికి అనువైన స్థలం ఇదేనని కాబోలు అతని ఊహ. ఆ ఊహలని గ్రహించిన భారతి సిగ్గుతో తల కాస్త వంచిన మెరిసే కొనలతో ఆసక్తితో సూర్యం ముఖంలోకి చూసింది. ఇన్ని యుగాల వియోగం తర్వాత ఇక మనం ఒకటి కదూ అంటూ కారులోంచి భారతిని లాగాడు. ఎర్రగా పైకొస్తూనే తెల్లని వెన్నెల పరుచుకుంటున్న చంద్రబింబం చూసి అదిగో అటు చూడు అన్నాడు. అతని ముఖంలోకే చూస్తూ ఊరుకుంది భారతి. భారతిని గట్టిగా కౌగులించుకుంటూ, ఇక మన ప్రయత్నమంతా అమ్మకి శాంతి చేకూర్చడమే భారతి. నాకెందుకో భయంగా ఉంది. ఈ సంతోషం, ఈ ఆనందం ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. భయం నీ ఛాయలకు కూడా రాకూడదింక. ఇక నీ పని అమ్మని శశిరేఖని మరిచిపోయేలా చేయడం, నా పని నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండేలా చేయడం, సరేనా? తలూపింది భారతి. అయితే పద, ఇంకొక క్షణం కూడా ఆగకూడది వాహనం, ఆపకూడది ఆనందం అంటూ కారెక్కి స్టార్ట్ చేశాడు సూర్యారావు. భారతి అతని భుజంపై తలవాల్చి దీర్ఘంగా నిట్టూర్చింది. ఎందుకో ఆ నిట్టూర్పు. నేను బాగా అలసిపోయాను. ఇక నా మనోభావాలని మనసుని కూడా పదిలంగా దాచుకోగల ఓపిక లేదు. అన్నీ మీ చేతుల్లో పెట్టేసి నిశ్చింతగా ఉందామని ఆ నిట్టూర్పు అంది భారతి. ఇంతటితో చీకటి దారి అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.